హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను డియోడాప్ వెబ్సైట్ నుంచి ఒకటి మినీ వాషింగ్ మిషన్ అయితే తెప్పించిన. సో అదే ఇది. సో ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి చాలా తక్కువ. ఎంత అనేది వీడియో చివరిలో చెప్తా. ఫస్ట్ అయితే వీడియో క్లిక్ చేసి చూడండి. ఇది వచ్చేసి బాక్స్, ఇక్కడ వచ్చేసి డియోడాప్ అని రాసి అయితే ఉంది. సో ఇక లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బ్రేక్ చేస్తున్నా. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేసిన. సో చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు ఇంకో బాక్స్ అయితే ఉంది. లోపల మనకు వాషింగ్ మిషన్ ఇట్లయితే ఉంటుంది. సో టర్బైన్ లాగా. సో ఇక్కడైతే ఆ టర్బైన్ వాష్ అని అయితే రాస్తుంది చూడండి. సో యూఎస్బి తోటి ఇదైతే పనిచేస్తుంది. 5 volts నుండి 30 volts వరకు అయితే సో పవర్ అయితే యూజ్ చేస్తుంది. తర్వాత ఏబిఎస్ తోటి దీనైతే తయారైతే చేసిరు. సో ఇక దీనైతే ఓపెన్ చేసేద్దాం. సో చూడండి, ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ టర్బైన్ అయితే ఉంది చూడండి. సో ఇది పక్కన పెట్టేద్దాం. లోపల వచ్చేసి ఇది వచ్చేసి మనకు బబుల్స్, దాన్ని ఫిక్స్ చేయడానికి. తర్వాత ఇక్కడ లోపల వచ్చేసి మనకు ఒకటి యూజర్ మాన్యువల్ అయితే ఉంది చూడండి. దీన్ని ఉపయోగించి మనం సో అండర్వేర్స్, డిష్ క్లాత్, టవల్, సో సాక్స్ అయితే వాష్ అయితే చేసుకోవచ్చు అంట. సో ఇది సో ఇక మనకు వాషింగ్ మిషన్ టర్బైన్ వాషింగ్ మిషన్ అయితే సో ఇట్లయితే ఉంది చూడండి. సో ఇట్లా క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరుగుతుంది. సో యూఎస్బి టైప్ కేబుల్ అయితే ఇచ్చిర్రు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చింది చూడండి. సో ఇదైతే కేబుల్. తర్వాత ఇది వచ్చేసి బబులు. దీని వచ్చేసి మనం ఇదైతే వాషింగ్ మిషన్ ఉంది కదా, సో దీనికి ఇట్లా ఫిక్స్ చేసి సో ఇగో ఇట్లా ప్రెస్ చేయాలి. సో ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇట్లా లాగిన కూడా రాదు చూడండి. సో చూడండి, లాగుతుంటే వస్తలేదు. సో తర్వాత ఇటువైపు వచ్చేసి మనం బకెట్కు కానీ టబ్కు కానీ సో ఇట్లనే ఫిక్స్ అయితే చేయాలి. సో దానికైతే ఇవైతే వాడతారు. సో చూడండి, చాలా హార్డ్గా అయితే ఇదైతే ఉంది. మా ఇంట్లో పవర్ అయితే లేదు. సో ఈ టర్బైన్ వాషింగ్ మిషన్ పవర్ బ్యాంక్ అయితే అటాచ్ చేసిన. సో ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో చూడండి, బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. వావ్, చూడండి, మీకైతే టర్బైన్ అయితే తిరుగుతుంది చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నా. దీన్ని మనం పవర్ బ్యాంక్ తోటి కూడా సో ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టబ్లో పెట్టి టెస్ట్ అయితే చేద్దాం, బట్టలు ఎట్లా వాష్ చేస్తుందో. టెస్ట్ చేయడానికి నేనైతే ఒక టబ్ అయితే తీసుకున్నా. సో కొంచెం సర్ఫ్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. సో ఇక ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్కు సో ఈ బబుల్స్ అయితే ఫిక్స్ చేద్దాం. సో చూడండి, ప్రెస్ చేస్తున్నా, ఫిక్స్ అయితే చేసిన. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ టబ్కి సైడ్కి అయితే దీని అయితే ఫిక్స్ చేస్తున్నాం చూడండి. ఇట్లా ప్రెస్ చేస్తే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇట్లా సైడ్కి అయితే ఫిక్స్ అయితే చేసేసిన. చూడండి, ఇందులో వచ్చేసి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. వాటర్ అయితే పోదాం. టర్బైన్ వాషింగ్ మిషన్ మునిగేంత వరకు వాటర్ అయితే పోసిన. సో ఇప్పుడు ఒకసారి బటన్ నొక్కి చూద్దాం. సో బటన్ అయితే నొక్కిన. వావ్, చూడండి, భలే పనిచేస్తుంది. సో టర్బైన్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు ఒకటి బనీని అయితే వేస్తున్నా. సో తర్వాత ఇది వచ్చేసి కర్చీపు. సో ఈ రెండు అయితే వేసిన. సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఆన్ చేసిన. వావ్, చూడండి, మీకైతే ఇక్కడ తిరుగుతుంది చూడండి. సో ఇక్కడైతే మనకు క్లాత్స్ అయితే ఉన్నాయి, ఈజీగా అయితే తిప్పుతుంది చూడండి. సో ఇప్పుడైతే మళ్ళీ రివర్స్ తిరుగుతుంది. 30 seconds క్లాక్ వైజు, తర్వాత 30 seconds యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరుగుతుంది. సో ఇప్పుడైతే రివర్స్ తిరుగుతుంది చూడండి. సో చూడండి, నురుగైతే ఫుల్ అయితే వస్తుంది, కొంచెం సర్ఫ్ ఎక్కువైనట్లుంది. ఇప్పుడైతే సో ఇక్కడ మధ్యలో సెంటర్లో పెట్టి ఒకసారి చూద్దాం. ఆన్ చేసిన. వావ్, చూడండి, టర్బైన్ అయితే భలే తిరుగుతుంది. సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సో చూడండి, తిరుగుతుంది. సో ఒకటి ఏంటంటే సో మధ్యలో పెట్టడం వల్ల ఈ వైర్ అడ్డం ఉన్నందుకు సరిగా తిరగట్లేదు. సో ఇక్కడ సైడ్కి అయితే ఈజీగా తిరుగుతుంది. సో అయినా కూడా పర్లేదు, బాగానే తిప్పుతుంది చూడండి. సో నేను అనుకున్న దానికంటే సో ఈ టర్బైన్ వాషింగ్ మిషన్ చాలా బాగా అయితే పనిచేస్తుంది చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత సో బయటికి అయితే తీసిన. ఇది వచ్చేసి బనీను. సో ఇది వచ్చేసి కర్చీపు. పర్వాలేదు, బాగానే క్లీన్ అయితే చేసింది. బనీన్ వచ్చేసి డార్క్ కలరు, అందుకే మీకు క్లియర్గా అయితే కనిపిస్తలేదు. సో ఇది వచ్చేసి కర్చీపు, బాగా క్లీన్ అయింది, మీకైతే కనిపిస్తుంది చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు. సో నాకైతే డియోడాప్ వెబ్సైట్లో 180 రూపాయలకైతే వచ్చింది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.